గోవిందపల్లి టు దర్పల్లి వయా గోవిందపల్లి రామడుగు రోడ్డు గత 10 సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోక చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పి గ్రామస్తులంటే ఖచ్చితంగా మరమ్మతు చేస్తామని చెప్పి మీరు ఆ రోజు మాటిచ్చి ఆయన డ్రైనేజీకి శంకుస్థాపన చేసినాం. దర్పల్లి టు రామడుగు రోడ్డుకు మనం మొన్న రామడుగు గ్రామంలో కూడా ఫౌండేషన్ అయింది సార్. దాంతోపాటు సీసీ రోడ్లు కూడా అడిగారు. మీరు 15 లక్షలు 1 ఇయర్లో ఇచ్చారు. 15 లక్షలు ఇచ్చారు. ప్రధాన సమస్య ఇక్కడ బైపాస్ రోడ్ ఒకటి, చెరుకట్ట నుండి ఇక్కడి వరకు బైపాస్ రోడ్ ఒకటి, ఒక 50 లక్షల సీసీ రోడ్స్ అవసరం లేదు సార్. మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కోరిక నెరవేర్చాలని చెప్పి గ్రామం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి గ్రామస్తులకు మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈరోజు దర్పల్లి మండలంలోని గోవిందపల్లి గ్రామంలో మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ దగ్గరికి రావడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, అదేవిధంగా మిట్టపల్లి గంగారెడ్డి గారు, నర్సయ్య గారు, మరి సురేందర్ గౌడ్ గారు, అదేవిధంగా మరి మీ గ్రామస్తున్నటువంటి దాసు కుంతయ్య గారు, పెద్దలందరూ పేరు పేరుగా చాలామంది గ్రామ పెద్దలారా, పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులకు అందరూ కూడా నమస్కారం. ఈ ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, గోవిందపల్లి గ్రామం చిన్న గ్రామం అని, ఇక్కడ ఇంకేదో కారణాలతోని మరి గ్రామాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసి గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు. మరి మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, మళ్ళీ చెప్పిన అన్ని మన పార్టీ వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పినప్పుడు మరి మీరు మాకు ఓట్లు వేసి గెలిపించి మరి మన ప్రభుత్వానికి ఇలా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. వచ్చి వాళ్ళకి 16 నెలలు అయింది. 16 నెలలలో మనకు 3.5 నెలలు దగ్గర దగ్గర ఎన్నికల కోటే పోయింది. ఈ 13-14 నెలలలో మరి వాళ్ళ మన నియోజకవర్గానికి దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది. ఇది చాలా అత్యధికం. ఇప్పుడు మన ఇవాళ గోవిందపల్లి, ఇంద్రానగర్, దర్పల్లి, మోయిన్ సాబ్ తాండాది, తర్వాత బేలియా తాండాది, మేరియా తాండా, ఎస్పీ తాండా, దమ్మనపేట ఇవన్నీ కలిసి దగ్గర దగ్గర ఇలా 13 కోట్ల రూపాయలకు మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. ఇది దర్పల్లి మండలంలో మూడో భాగం మాత్రమే, అంటే దగ్గర దగ్గర 40 కోట్ల ఫండ్ మన దర్పల్లి మండలానికి రావడం జరిగింది. సో ఎంత కూడా డీటెయిల్స్ ఇక్కడ నేను దర్పల్లి చెప్తాను, మొత్తం డీటెయిల్స్. అయితే మీ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ మనము దర్పల్లి టు రామడుగు రోడ్డు రెన్యువల్ అయిపోతూ ఉంది. ఇక్కడ చెరకట్ట కింద మరి 60 లక్షల రూపాయలతో వాల్, సైడ్ వాల్ కట్టుకుంటా ఉన్నాం. తర్వాత ఇక్కడ గోవిందపల్లి టు ఇంద్రనగర్ తాండా వరకు 90 లక్షలతో మరి బీటీ రోడ్డు, తర్వాత మన శ్మశాన వాటికకు దగ్గరకు రోడ్డుకు 10 లక్షలు, ఇట్లా మొత్తం 1,72 లక్షల రూపాయలు మన గోవిందపల్లి గ్రామానికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా గ్రామస్తులకు మీకు ఒక 2 విషయాలు చెప్పాలా. గతంలో కేసీఆర్ పేదోడు అంటే వాళ్ళ మనమడు ఏదైతే బియ్యం తింటాడో పేదోడు పిల్లలు కూడా అదే బియ్యం తినాలని మాట్లాడి, కానీ 10 సంవత్సరాలైనా కానీ మరి సన్న బియ్యం ఇయ్యలే. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, ఉన్న ఏప్రిల్ 1 నాడు ముఖ్యమంత్రి గారు ఉగాది రోజున మరి ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని చెప్పి మరి హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, మరి పేదరికంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతమంది అయినా ఉండనని చెప్పి 3 కోట్ల మంది పై చిలుకు మందికి మనం 6 కిలోల సన్న బియ్యం ఇస్తాం. ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చెప్పారు. కుటుంబంలో ఎంతమంది అని ఉండాలి. ఇది కంటిన్యూగా ఇస్తాం. ఇవాళ మన దగ్గర తెలంగాణలో మరి సన్న బియ్యం యొక్క పండుతలేవు. మరి సన్న బియ్యం మనం వేరే దగ్గర కొనుక్కొని ప్రజలకు ఇవ్వడం కష్టమవుతుందని చెప్పి మరి రైతులను కూడా ప్రోత్సహించి గత వానాకాలంలో మన సన్నవడ్లకు
500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఇప్పుడు మనం అన్ని వడ్లు కొంటా ఉన్నాం, సన్న వడ్లు బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క క్వింటాల్కి 2800 ఇవాళ బోనస్తో కలిపి. అంటే ఒక ఎకరానికి మన రైతులు 30 క్వింటాలు పండిస్తారు. ఒక్కొక్క ఎకరానికి 30 క్వింటాలు అంటే మీరు 15,000 రూపాయలు ఒక పంటకు, 2 పంటలకు 30,000 రూపాయలు లాభం వచ్చినట్టు లెక్క. సో ఈ విధంగా ఇలా సన్న వడ్లకు మనం ప్రోత్సాహం ఇచ్చి రైతుకు లాభం చేస్తూ మళ్ళీ ఆ సన్న బియ్యాన్ని మన కస్టమ్ మిల్లింగ్కి ఇచ్చి మన సివిల్ సప్లై వాళ్ళు కొని మరి మీకు ఇస్తూ ఉన్నాం. ఇవాళ చాలామంది 10 సంవత్సరాల నుండి కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి వాళ్ళకి ఎవ్వరు కూడా రేషన్ కార్డు లేవు. మేమున్న ప్రజాపాలనలో అప్లికేషన్ అడిగితే మొత్తం తెలంగాణలోనే 90 లక్షల రేషన్ కార్డు కూడా అప్లికేషన్స్ వచ్చినాయి. ఇవాళ మనం రాబోయే ఒక నెల రోజుల లోపలనే మీకు అందరు కూడా రేషన్ కార్డులు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పేరు మీద మీకు అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాక వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇస్తాం. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మీ గ్రామస్తులకు చెప్పాలా, ఇక్కడ చాలా పేదరికం ఉన్నారు పాపం, చాలా గుడిసెలు. మరి గతంలో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే 10 ఇండ్లు. మరి గోవిందపల్లి గ్రామానికి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మీరు ఎవరైతే ముగ్గు పోసుకొని కట్టుకుంటారో మరి ఇప్పుడు కట్టుకోండి. మీ గ్రామానికి 15 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. 15 అని కాదు దాస్ గారు, మీరు కావాలంటే 20 కూడా పోసుకోండి. అంటే ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో, అంటే భూమి ఉండి జాగా ఉండి ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇస్తాం. అలా అర్హులై ఉండాలి. 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల వరకు కట్టుకోవచ్చు. మనము ప్రభుత్వం నుండి ఇచ్చే 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో అది 400 చదరపు అడుగు 400 స్క్వేర్ ఫీట్లు సరిపోతుంది. మీరు మాకు పిల్లలు ఉన్నారు, ఇంకా మా దగ్గర కొంచెం 1 లక్షలు 2 లక్షలు పెట్టుకుంటే మాకు 2 రూములు ఎక్కువ కావాలంటే 600 ఎస్ఎఫ్టీ వరకు మేము కట్టుకోవచ్చు. 400 నుండి 600 వరకు. ఇవాళ ఈ సంవత్సరం మొదటి సంవత్సరం మీ గోవిందపల్లికి 15 నుండి 20 ఇండ్లు ఇస్తున్నాం. ఎవరెవరు కట్టుకుంటారో కట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ రానులకు నెక్స్ట్ వీక్లో ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ అంటే ఎంత దూరం కాదు, మళ్ళీ 2 నెలల్లోనే ఇస్తాం. మళ్ళీ మీరు మళ్ళీ వానకాలం అయినాక దసరా మళ్ళీ మీకు ఇక ఎవరికన్నా ప్లాట్లు లేని వాళ్ళు ఉంటే అది కూడా లిస్ట్ ఉంది మన దగ్గర, ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి. ఆ ప్లాట్లు లేని వాళ్ళకు కూడా మీరు ప్లాట్లు కొనిస్తాం. 75 గజాలు ప్లాట్ ఇచ్చి దాంట్లో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. మేము కోరుకునే ఒకటే, గోవిందపల్లి గ్రామము వెనుకబడ్డ గ్రామం అనకుండా మరి రాబోయే ఎన్నికల వరకు ఈ గ్రామంలో 100% పక్కా ఇండ్లు అందరికి ఉండాలా. ఇండ్లు లేని వారు ఉండకూడదు. అదేవిధంగా ఈ గ్రామంలో సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏ కాలనీ అయినా, ఎస్సీ కాలనీ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ఏ కాలనీ అయినా కానీ సీసీ రోడ్స్ డ్రైన్స్ లేకుండా ఉండకూడదు. 100% ఈ గ్రామానికి 50 లక్షలు అన్నారు, 1 కోటి రూపాయలు అయినా కానీ రాబోయే కాలంలో ఇచ్చి ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారు. ఇలా మహిళా సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక 2 విషయాలు చెప్తా. ఇవాళ మిత్తి లేకుండా మీకు రుణాలు ఇస్తున్నాం. మీకు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇవాళ మొదట్లాగా ఏదో పాల వ్యాపారమో కోళ్ళ వ్యాపారమో కాకుండా ఇవాళ మీరు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు, అవసరం ఉంటే రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు కట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అంటే మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇవాళ రైతులకు కూడా మరి 500 బోనస్ ఇస్తూ ఉన్నాము. ఇవాళ రైతు భరోసా కూడా ఈ మంత్లో మొత్తం 4 ఎకరాల వరకు పడ్డది, ఇంకా మిగతా వరకు కూడా పడుతుంది. ఇవాళ మనం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. మరి మార్కెట్ గ్యారెంటీ ఉండడం వల్ల ఇవాళ మరి రికార్డు స్థాయిలో పంట పండింది. మనకు తెలంగాణ చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి. 2 పంటలు కలిసి 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. మనకంటే 10 అంతల పెద్ద ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రం కంటే కూడా మనకి ఎక్కువ పంట పండింది. అది రైతులే ఒక గొప్పతనం, ప్రభుత్వం యొక్క సహకారం. మరి మీరు ఇవాళ రైతును రాజు చేసుడు అంటే మాటలు కాదు, ఇవాళ రైతు నిజంగానే రాజు అయిండు. ఇవాళ మీకు బోనస్ ఇస్తా ఉన్నాం, ఇవాళ రైతు భరోసా ఇస్తా ఉన్నాం. రైతు ఏది మన రుణమాఫీ కూడా కొంతమందికి అక్కడక్కడ రాలేదు వాస్తవమే, కానీ 25 లక్షల మందికి ఇవాళ మనము 21,000 కోట్లు పెట్టి రుణమాఫీ చేసాం ఒక 1 సంవత్సరం. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే పేదరికంలో పేదల పార్టీ, రైతుల పార్టీ, మరి మహిళల పార్టీ. ఇవాళ యువకులను ఆదుకోవడానికి కూడా యువకులకు కూడా మరి ఒక 55,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% పెంచుతున్నాం. తర్వాత ఎస్సీ కేటగిరీషన్ చేసినాం. ఇవాళ రాబోయే కాలంలో మేలో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కూడా రాబోతా ఉన్నాం 55,000 ఉద్యోగాలకు. ఒకవేళ ఎవరైనా చదువుకోలేదు, మరి ఉద్యోగం అర్హులు కాదు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు, ఎస్ఎస్సీ వరకు చదువుకున్నాడు అంటే ఆయన కూడా మనం రాజీవ్ యువ వికాస్ కింద కొత్తగా 6,000 కోట్లు పెట్టి 4 లక్షల వరకు మనము లోన్ ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఆటో కొనుక్కుంటారా, లేకుంటే కిరాణా షాప్ పెట్టుకుంటారా, లేకుంటే మెకానిక్ షాప్ పెట్టుకుంటారా, వాళ్ళ ఇష్టం. యువకులను మరి వాళ్ళ నిరుద్యోగం నుండి కాపాడాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తూ ఉన్నాం. ఇలా మన కుటుంబాలు ఎవరైనా కూడా
భార్య పిల్లలను వదిలి గల్ఫ్లో ఉంటే కూడా అక్కడ వాళ్ళని ఆదుకోవడానికి కూడా అవసరం ఉంటే వాళ్ళని అకాల మరణం చేస్తే వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇస్తారు. సో ఈ విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన ఉన్నది. ఇలా 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయను టీఆర్ఎస్ వాళ్ళు, 11 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయను మన బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళు నమ్మే పని అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ అంటే కూడా తెలంగాణ ఆగమైందన్నమాట. తెలంగాణ ఆగం కాలే కేసీఆర్, నీ కుటుంబం ఆగమై పవర్ పోయిందని అధికారం పోయిందని ఫామ్ హౌస్ పరిమితం కాకుండా కుట్రలు అంతా ఉన్నాడు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇలా పడగొట్టాలని మాట్లాడుతున్నాడు. దేనికి పడగొడతారు అంటే ఇందులో ఇండ్లు ఇచ్చినందుక, సన్న బియ్యం ఇచ్చినందుక, రైతులకు బోనస్ ఇచ్చినందుక, దేని కొరకు పడగొడతారు? ఉద్యోగాలు ఇచ్చినందుకు. అంటే తెలంగాణ బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ కుటుంబం ఒకటే బాగుపడాలి. ఇక చెప్పుకున్న పోతే భారతం అంతా వాళ్ళ చరిత్ర. ఇవాళ మొత్తం తెలంగాణ దోసుకొని అప్లపాలు చేసి లేక కాళేశ్వరం కడతారు. కాళేశ్వరం ఆయన ఉండగానే 3 ఏళ్ళకే ఊలిపోయింది. ఇవాళ మనకు ఒక సుఖ నీరు రాలే ప్రణాళిక చెవుల నుండి. ఇవాళ మేము రాబోయే 2-3 ఏళ్లలో మనకు ఇక్కడ నుండి గడుపుల దాకా కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మనం ప్రణాళిక చెవుల 21A ప్యాకేజ్ కంప్లీట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇవాళ నిజంగానే అంటే మనం తెలంగాణ అభివృద్ధి చెందుతా ఉంది. మన నిజామాబాద్ రూరల్ వర్గం ప్రత్యేకంగా అభివృద్ధిలో ముందుంది. ఇవాళ మీకు అందరూ కూడా తెలిసి ఇలా 100 బెడ్ల హాస్పిటల్ అవుతా ఉంది, రోడ్లు అవుతా ఉన్నాయి, ఇళ్ళు అవుతా ఉన్నాయి. సో అన్ని విధాలు కూడా దర్పల్లి మండలం అభివృద్ధి చెందుతా ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఇదే ఆదరణను, ఇదే ప్రేమను కాంగ్రెస్ మీద చూపించండి. మరి ఆలీలు ఏదో దొంగలు చెప్పే మాటలు వినకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.
వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే దర్పల్లి మార్కెట్ కమిటీ దర్పల్లి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నాజీపేట్ సొసైటీ చైర్మన్, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి డైరెక్టర్ మంగతా నాయక్, అలాగే యూత్ కాన్స్టిట్యూషన్ యూత్ నాయకులు ఉన్నాజీ నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీడీఓ బాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినకర్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిర్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రతి కార్యక్రమంలో భాగంగా దర్పల్లి గ్రామానికి చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, మన మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలాజీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సయ్య గారు, సింగిల్ విండో చైర్మన్ సిన్రెడ్డి గారు, ఉన్నాజ్పేట చైర్మన్ జనందర్ రెడ్డి గారు, యువ నాయకులు నాగేష్ గారు, మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్ నాయక్ గారు, మరియు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అధికారులు, అనధికారులు, ప్రెస్ మిత్రులు, గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరు నమస్కారం. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు దర్పల్లి మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన ఉద్దేశంతో దర్పల్లి మండల గ్రామంలో ఆయన ఎమ్మెల్యేగా అయిన 15 నెలల్లోనే దర్పల్లి గ్రామానికి సుమారు సీసీ రోడ్ల కోసం 75 లక్షల నిధులు ఇచ్చారు. ఆయనకు సుమారు 2,70,00,000 రూపాయలు నిధులు మంజూరు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎలక్షన్లో ఇచ్చిన మాట తప్పకుండా దర్పల్లి గ్రామాన్ని అభివృద్ధిలో దత్తత తీసుకుంటా అని చెప్పి ఆయన ప్రత్యేకంగా దర్పల్లి గ్రామంపై దృష్టి సారించారు. అలాగే ఈ దర్పల్లి గ్రామంలో చాలామంది పేదలు ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఒక 100 ఇండ్లు మంజూరు ఇస్తున్నారు. అలాగే ప్లాట్లు లేని వారు కూడా చాలామంది. సార్ మరి ప్లాట్లు లేని వారికి ఎలా అంటే మరి కొంత 2 ఎకరాల స్థలం తీసుకొని ఈ 100 ఇండ్లు కాకుండా ఇంకో 100 ఇండ్లు పేదలకు స్థలం తీసుకొని నిర్మించేద్దామని చెప్పి అన్నందుకు చాలా సంతోషము. అలాగే మిత్రులారా, గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉండి ఏం చేసింది దర్పల్లి గ్రామంలో అంటే ఏమీ లేదు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్నో ఇండ్లు అయినాయి. దర్పల్లి గ్రామంలో 10 ఏళ్ళ పాలనలో కేవలం 48 ఇండ్లు అది కట్టినట్టు కట్టి అట్లనే మిగిలిచిపోయారు. అందులో ఒకటి ఉంటే ఒకటి లేదు. అందులో వాటర్ సౌలత్ లేదు, బాత్రూములు లేవు, డోర్ చక్కగా లేవు. అవి చాలామంది మరి పేదలు ఇవ్వాలా అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. మీరు ఆ విషయము డాక్టర్ భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్తే మరి పూర్తిగా పేదవారికి ఇద్దాం, ఖచ్చితంగా ఇచ్చిన ఫలితం ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం దాన్ని రిపేర్ చేపిస్తే బాగుంటుంది. బాత్రూమ్లు, సైడ్ డ్రైన్స్, కిటికీలు అవన్నీ రిపేర్ చేపించి ఇద్దామని చెప్పి అన్నారు. ఎవరు దాంట్లో బాధపడవలసిన అవసరం లేదు. అర్హులైన నిరుపేదలకే ఆ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో కొందరు నాయకులు కొందరిని రెచ్చగొట్టి అక్కడ దాడి చేయించడం జరిగింది. రూములకు తాళం వేయడము, పిచ్చి పిచ్చి వేళ. దయచేసి అలాంటివి మానుకోవాలా. ఇవి ఎవ్వరు ఇల్లు కూడా ఉన్న వాళ్ళు తీసుకోరు. మీ పేదలకు ఇస్తాం, డైరెక్ట్ ఇస్తామా, డ్రా సిస్టమ్ ఇస్తామా, దిక్కులేని వారికి ఇస్తాం. ఒకవేళ ఏదైనా రాజకీయ నాయకుల పొరపాటు జరిగితే డబ్బులున్న వారికి ధనికులకు ఇల్లు ఇస్తే మీరు ఖచ్చితంగా ఏలెత్తి చూపించవచ్చు. దాంట్లో ఎలాంటి సంకోచం లేదు. అలాగే ఈ దర్పల్లి గ్రామంలో చాలామంది సార్ ఇక్కడ గతంలో రేషన్ కార్డులు అడ్డగోలు ఇచ్చారు. మొన్నటి ఇచ్చినటువంటి రేషన్ కార్డులో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. మరి ఎలాంటి సర్వేషన్ నాకు తెలియదు.
చాలామంది ఉన్న పేదవాళ్ళు వచ్చినాయి. ఆ రోజు చాలామంది గ్రామ ప్రజలు బాధపడ్డారు. నెలకు ఒక మాట ఇచ్చిన, ఒకవేళ సర్వేలో మిస్టేక్ జరిగితే ఉన్న వాళ్ళ పేర్లు వస్తే అవి అవసరమైతే తొలగించి లేని వారికే ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాట ఇచ్చిన అప్పుడు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పేది అంటే ఈరోజు భూపతి రెడ్డి గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేను చూస్తూ ఉన్నా గత నెల నుంచి కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఇంత డిగ్రీలు 46 డిగ్రీలు ఎండగొట్టినా కూడా ఆయన ఒక డాక్టర్గా ఉండి ప్రజలకు సేవ చేయాలా, గ్రామాల అభివృద్ధి చేయాలా అని చెప్పి ఎంతో తపనతో అంత ఎండలో కూడా రిస్కులు తీసుకొని తిరుగుతున్నాయంటే చాలా అని నేను డాక్టర్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. మరి అలాంటి ఎమ్మెల్యే మనకు ఉండడం అదృష్టము. మిత్రులారా, ఒకటి రాజకీయాలు కాదు, మనకు దమ్ముంటే ఏ నాయకుడైనా అభివృద్ధి చేసి చూపిద్దాం. కానీ లేనిపోని అపోలు తలపించి పబ్లిక్ రెచ్చగొట్టే పనులు మానుకోవాలా అని చెప్పి సభాముఖంగా తెలుస్తున్నాను. అలాగే దర్పల్లి గ్రామంలో ఇంతకుముందు చెప్పారు సార్, అక్కడ మాకు ఒక మినీ పిల్లలకు మాకు ఎక్కడ డయస్ లేదు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్న స్థానం లేక ఒక మినీ స్టేడియం ఇస్తానని చెప్పి ఒక మినీ స్టేడియం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి వారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ సార్ జగన్నాథ స్వామి ఆలయం ఉంది, అక్కడ తో సక్రమ లేదు. దయచేసి ఆ యొక్క దేవస్థానానికి ఒక రోడ్డు కూడా ఇస్తే బాగుంటుందని చెప్తున్నాం సార్. గతంలో మేము 35 సంవత్సరాల కింద ఒక చిన్న గ్రామ పంచాయతీ భవనం కట్టినాం, అప్పట్లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆ భవనం జరిగిపోతలేదు. కాబట్టి దయచేసి ఈ దర్పల్లి గ్రామానికి ఒక పెద్ద పంచాయతీ భవనం కట్టించి, అలాగే ఇక్కడ మార్కెట్ కమిటీ కూడా సక్రమంగా లేదు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఏమైనా తొలగించి ఈ మార్కెట్ కమిటీ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. చైర్మన్ నరసయ్య గారిని మాట్లాడుతున్నా. ఈరోజు దర్పల్లి మండల కేంద్రానికి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు దర్పల్లిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గారు డాక్టర్ భూపతి రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభా అధ్యక్షులు బాలరాజు గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ, చైర్మన్లు, అదేవిధంగా మంకాయ నాయక్ డైరెక్టర్, పేరు పేరున వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి దర్పల్లి మహిళా లోకానికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామ అభివృద్ధి కమిటీకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏదైతే మనకు అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఎమ్మెల్యే గారు పాల్గొనడం మనందరికీ చాలా సంతోషకరం. ఎందుకంటే 10 సంవత్సరాలలో మనకు అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించలే. కానీ మన డాక్టర్ సాబ్ ఎప్పుడైతే మన కాన్స్టిట్యున్సీలు అడుగుపెట్టారో అప్పటి నుంచి మనకు ప్రతి దానికి సీసీ రోడ్లు కానీ, ముఖ్యమైనటువంటి ఇప్పుడు మనకు 2 సబ్ సెంటర్లను కూడా ఈరోజు వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ మరి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది, ఆల్రెడీ వాటికి నిధులు వచ్చినాయి, అవి కూడా పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా మరి మనకి గ్రామానికి ఏమేం కావాలన్నా అవన్నిటిని మనకు డాక్టర్ గారు ఆ రోజు ఎన్నికల్లో కూడా మనకు ఒక మాట ఇచ్చారు. దర్పల్లిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మున్సిపాలిటీని చేసి చూపిస్తా అన్నారు. ఈ మాటను డాక్టర్ గారు గుర్తించి మన దర్పల్లిని మరి తర్వాత జరగబోయే రోజులలో మున్సిపాలిటీగా గుర్తించేటట్టు చేస్తే మరి అయింది. కాబట్టి ఇది లోపల ఇంటర్నల్ గ్రామం కాబట్టి దర్పల్లిని మార్కెట్ కమిటీగా పెట్టి సిరికొండ, దర్పల్లి, ఇందాల్వాయి ఇక్కడ ఈ ప్రాంతం ఇక్కడ ప్రతి పనిని కూడా ముందరుండి నిధులు కేటాయించి మరి వీటికి ఫౌండేషన్ వేయడం జరిగిన పనులకు, ఏడాది లోపల జరిగిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మరి మనకు డాక్టర్ గారు మనకు నిజంగా ఎమ్మెల్యేగా రావడం మనందరి అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పేదవాళ్లకు బియ్యాన్ని ఇచ్చి ఎంత మనందరి పేదవాళ్ళు కూడా పార్టీ అంటేనే పేదల పార్టీ, పేద ప్రజల కోసం చేసేది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో మనం చూసినాం, దొరల పాలన చూసినాం, కబ్జా రాయిలను చూసినాం, లంగలను చూసినాం, దొంగలను చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో అదే ప్రజాపాలన ఈరోజు నడుస్తుంది. కాబట్టి గ్రామస్తులు, ప్రజలు అందరూ కూడా దీన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి, ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు కూడా, రేషన్ కార్డులు కానీ ఇంకా ఏవి ఉన్నా కూడా అన్నిటినీ పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుకు అడిగేస్తుంది. 1 నెల 2 నెలల ఈ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి వస్తుంది. ఎవరు కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా రైతులలో కూడా రుణమాఫీ విషయంలో కొద్దిగా సమస్యగా ఉందంటారు. అవిటిని కూడా
రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు 2 లక్షల లోటు ఎవరికైతే ఉందో లోన్ మాఫీ రాని వాళ్ళు ఉంటే ఎందుకు రాలేదు, ఒక్కింట్లో 4 ఉంటే రాకపోతే ఒక కుటుంబానికి 2 లక్షలు వస్తుంది, రాలేదు ఎందుకో దాని డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాలని చెప్పారు. దాన్ని కూడా మేము రైతుల వారీగా మరి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఏ మిస్టేక్ ద్వారా రుణమాఫీ రాలేదు, ఒక పేరుతోటి ఆధార్ కార్డు తప్పు ఉంటేనో లేకుంటే బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉంటే రాలేదు, వాటిని కూడా పరిష్కరించే దిశలో మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు అందులోనే మరి ఆలోచన చేసి పరిశీలనలో ఉన్నారు. అవన్నిటికి కూడా న్యాయం జరుగుతుంది. ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఉండండి, ఖచ్చితంగా మన అందరి పనులు జరుగుతాయి. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికి ఉంటుంది. మహిళలందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, తల్లులారా మీరు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గవర్నమెంట్లో మీకు రుణాలు రాలే, మాఫీ కాలే, ఏది రాలే. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మహిళలందరికీ ఎటువంటి వడ్డీ రుణాలు, వడ్డీ లేకుండా రుణాలను ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు బస్సులు కానీ ప్రతిదాన్ని కూడా మీకు ఇస్తారు. దయచేసి మీరు ఇవన్నీ గమనించి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయూతనిచ్చి మీరు అందరూ సహకరించాలని, మరి ఇంత ఎండలో కూడా మా ఎమ్మెల్యే గారు తిరిగి ఇక్కడికి వస్తే కూడా మీరు అందరూ స్వాగతం పలికినందుకు మీ అందరికీ గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు. జై. ఈరోజు దర్పల్లి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారికి దర్పల్లి ప్రజల తరఫున, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తూ, వారితో పాటు మన కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, వచ్చేసిన మహిళా సోదరిమణులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2023 ఎన్నికల సందర్భంగా 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎన్నో సమస్యలతో పేరుకుపోయిన మన గ్రామాలలో మార్పు కోసం ఒక ఓటు వేయండి, మీ ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మనల్ని ఓట్లు అడిగితే మరి మీరు దీవించి ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోని ఏ గ్రామంలో ఏ సమస్య అత్యంత ప్రాధాన్యమైనదో తెలుసుకొని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా మన దర్పల్లి ప్రధాన రోడ్డు గత 10 సంవత్సరాలుగా మనం అనుకుంటున్నాం మనకు రోడ్డు వెడల్పు కావాలని. 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మిషన్లు తీసుకొచ్చి ఒక లేరు డ్యూటీ వేసి వెళ్ళిపోవడం తప్ప సమస్యను పరిష్కరించలే. కానీ ఈ ఏడాది కాలంలో మన ఎమ్మెల్యే గారు 2,70,00,000తోని బైపాస్ రోడ్ను డబుల్ రోడ్డుగా మార్చి ఫౌండేషన్ వేసి ఈరోజు పనులు నడుస్తున్నాయి. అది మరి మన ప్రజాపాలన గొప్పతనం. దాంతోపాటు హెల్త్ సబ్ సెంటర్ చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం కానీ, అలాగే ప్రెగ్నెన్సీ అమ్మాయిలకు మెడికల్ కిట్స్ ఇవ్వడం కానీ, ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన సేవలు అందించే హెల్త్ సబ్ సెంటర్ ఇంత పెద్ద గ్రామంలో లేకపోవడం మన దురదృష్టం. ప్రభుత్వం మంజూరు చేసిన గత 5 సంవత్సరాలుగా హెల్త్ సబ్ సెంటర్లు శాంక్షన్ అయి గ్రామంలో ప్లేసు చూపించక పని నడపక 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే మరి మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా హెల్త్ సబ్ సెంటర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి పట్టుదలతోని, నేను ఫౌండేషన్ ఎప్పుడైనా వేస్తాను కానీ ముందు మీరు పని చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుపడితే మరి మన తహసీల్దార్ మేడం గారు కూడా చాలా శ్రద్ధతోని పట్టుదలతోని మనకు 2 సబ్ సెంటర్లకు ప్లేస్ చూపించి పని నడిపించుకుంటున్నాం. అది ప్రజాపాలన అంటే. దాంతోపాటు గ్రామంలో ఒక మూలకు గ్రామంగా ఎన్టీ రామారావు కాలనీలోని గోసంగి కాలనీ అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా, డ్రైనేజ్ లేకుండా, రోడ్లు లేకుండా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యే గారు ఒకసారి సందర్శించి ఖచ్చితంగా నేను ఈ కాలనీని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మాట ఇచ్చిన 3 నెలల్లో ఈరోజు 25 లక్షల్ని అక్కడ సీసీ రోడ్లు కేటాయించి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇది ప్రజాపాలన అంటే. గత ప్రభుత్వాలు మాటలు ఇవ్వడమే తప్ప ఏ రోజు కూడా సమస్యను పరిష్కరించిన సందర్భం లేదు. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం
5 సంవత్సరాలు డబ్బాలు కొట్టుకున్నా ఎక్కడ కూడా ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలే. కానీ ఈరోజు ఈ వేదిక నుంచి మన ఎమ్మెల్యే గారు హామీ ఇస్తారు, ఖచ్చితంగా వారం రోజులలోపు ఇందిరమ్మ ఇల్లు 100 ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు రేషన్ కార్డ్స్ ఇంకా సంక్షేమ పథకాలు ఏమైనా అధికారులు మన ఇళ్ళకు వచ్చినప్పుడు మనం ఇచ్చే సమాచారం మీద వాళ్ళ దగ్గర ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు ఉండవు. ఇంతకు ముందు మనం ఇదే వేదిక వద్ద గ్రామసభ నిర్వహించుకున్నాం. ఆ రోజు కూడా అనర్హులకు పేర్లు వచ్చినాయని చెప్పేసి కొంత గొడవ జరిగితే ఆ సర్వేలు కూడా జరిగినాయి. పేర్లు వచ్చినంత మాత్రాన వాళ్ళకు సంక్షేమ పథకం వచ్చినట్టు కాదు. ఇందిరమ్మ ఇళ్ళలో 6 చిన్న బాలరాజు పేరు లిస్టులో వస్తే అది నాకు లిస్టు పేరు వచ్చినంత మాత్రం ఇల్లు వచ్చినట్టు కాదు. ముగ్గు పోసి ఇల్లు కట్టిన రోజే ఇల్లు వచ్చినట్టు. పేరు వచ్చినంత మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకే, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకే ఇల్లు నిర్మించడం జరుగుతుంది తప్ప లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఎవరికి ఎలాంటి అర్హులు కారు వాళ్ళు. అలాంటి రేషన్ కార్డ్స్ కూడా, రేషన్ కార్డులో కూడా పేరు రావచ్చు. ఒక కుటుంబంలో 3 పేర్లు రాయించుకోవచ్చు. అంత మాత్రం వాళ్ళకి రేషన్ కార్డ్స్ రావు. ఒక్క పేరు మీద రేషన్ కార్డు వచ్చినప్పుడు ఫ్యామిలీ వెరిఫికేషన్లు అన్నీ ఎగిరిపోతాయి, ఒకటి మిగులుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితోని ప్రజా సంక్షేమం కోసం పాటుపడదామనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నది. దాంట్లో భాగంగా ఈరోజు రైతులకు సన్న రకం వడ్లకు 500 బోనస్ వచ్చి సన్న బియ్యాన్ని మనకు అందిస్తుంది. దీంట్లో ప్రధానంగా మనకు సన్న బియ్యం ఇవ్వడమే కాకుండా దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు మరి మనం ఈ చేత్తో తీసుకొని ఈ చేత్తో నమ్మిన సందర్భం మన అందరికీ తెలిసిందే. ఆ బియ్యం కొనేది మనల్ని, అమ్మేది మనల్ని, పోలీసులు పట్టుకొని కేసులు అయ్యేది మన మీదనే. అలాంటి క్రైమ్, అలాంటి నేరాలు కూడా దొడ్డు బియ్యం వల్ల మనకు చాలా జరిగినాయి. అలాంటి క్రైమ్ తగ్గించి, అలాంటి నేరాలు తగ్గించి మరి మనం కొనుక్కున్న బియ్యం మనం తినే విధంగా సన్న బియ్యం ఇస్తూ మరి పండించే రైతుకు కూడా 500 బోనస్ ప్రకటించి మరి రైతులకు మంచి లాభసాటి వ్యవసాయాన్ని చూపిస్తున్న ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రైతులకు మేము ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాం, ఖచ్చితంగా వచ్చే వర్షాకాలంలో ఎవ్వరు కూడా దొడ్డు రకం జోలికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సన్న రకమే పండించాలి. బహుశా దొడ్డు రకానికి సన్న రకానికి ఒక 2-3 క్వింటాల దిగుబడి తగ్గుతుండొచ్చు. కానీ ఇప్పటికే చెప్పారు 75 లక్షలు 80 లక్షలతో మీరు సీసీ రోడ్లు ఇచ్చారు. కానీ ఇంత పెద్ద గ్రామానికి అది సరిపోవట్లేదు సార్. ఖచ్చితంగా తక్కువ సమయంలో మరొక 1 కోటి రూపాయలని మీరు దర్పల్లి మండలానికి ఇంటర్నల్ సీసీ రోడ్లకు కేటాయించాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దాంతోపాటు మున్సిపాలిటీ విషయం కూడా మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మరి మీరు ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు లేట్ అవుతుంది కాబట్టి వచ్చేసరి చూద్దామన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వాయిదా పడుతున్నాయి. మరి ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కనుక లేట్ ఉంటే మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు డ్రైనేజీ సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది సార్. వర్షం పడితే దమ్మనపేట రోడ్లో మనం ఇప్పుడు ఈరోజు వెళ్ళాం. దమ్మనపేట రోడ్ వర్షాకాలం అంతా మోకాళ్ళతో నీళ్ళతో ఉండేది. మరి మీరు చూసి దానికి ఒక 10 లక్షలు కేటాయించారు, వరకు నడుస్తుంది కోరుకుంటూ మరి ఇంకా చాలా ప్రోగ్రాం ఉన్నాయి. సమయం చాలా తక్కువ ఉంది. సంక్షేమ పథకాల గురించి చెప్పవలసిన వారు ఉన్నారు కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాల్ని అవసరాలని గుర్తించి ముందుకు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరంతా అండగా ఉండాలని కోరుకుంటూ మరి మాట్లాడవలసిందిగా అవ్వాలి. ఈరోజు దర్పల్లి మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలకు చేసినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ సభాధ్యక్షులు స్థానిక మండల అధ్యక్షులు చిన్న బాలరాజు గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్లు, మా తోటి డైరెక్టర్లు మంత్యానాయక్, గంగారెడ్డి, నర్సన్న గారు, సోదరులు మిగతా యూత్ కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటే మనం ఆలోచించాల్సింది గత ప్రభుత్వాలు ఏం చేసినాయి,
ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 16 నెలలలో ఏం కార్యక్రమాలు చేసిందన్నది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకనంటే మన కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ, చెప్పి చేస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. మీ అభివృద్ధి మీ దరిపెల్లిలో ఎంత జరిగింది అన్నది ఇప్పుడు మీ బాలరాజు గారు చెప్పడం జరిగింది. దానికి 16 నెలలలో మనం 5-6 నెలలు ఎలక్షన్ కోడ్ పోయినా కూడా ఒక సంవత్సరం లోపల ఇన్ని కోట్ల రూపాయలు మన దర్పల్లి మండలం తీసుకొచ్చిందనంటే మనం అదృష్టంగా భావించాల్సిందిగా మన ఎమ్మెల్యే గారికి మనం రుణపడి ఉన్నామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఎర్రటి ఎండలు కరెక్ట్ 30 రోజులు అవుతున్నది. ప్రతి గ్రామము నాకు తెలిసి ఇంతకుముందు ఎంతోమంది నాయకులు వచ్చిండొచ్చు, ఎంతోమంది పోయిండొచ్చు, కానీ ప్రతి తండ, ప్రతి గూడెం, ప్రతి ఊరు తిరగని ఊరు లేదు. ఇప్పటికి 2 సార్లు అయింది. ఇంత ఎండలో కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చి అన్ని ప్రతి గ్రామంలో మనం చేస్తున్నాం, మనం చూపించాలని చెప్తున్నటువంటి ఘనత మనకు ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టంగా భావించాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. మన కాన్స్టిట్యూన్సీని ఎంతో అర్థంగా తీర్చిదిద్దుకునే ఆలోచన కూడా ఉంది, చేస్తారు కూడా అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు చూడండి, మీరు ప్రతి తండలో కూడా మనం ఇలా పోయి మనం అక్కడ శంకుస్థాపన చేస్తున్నామంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు గత 10 సంవత్సరాలు ఎక్కడ పరిపాలించారో, ఏం చేసిర్రో మాకు తెలియదు, కానీ ఈరోజు మనకు దాదాపు మన కాన్స్టిట్యూన్సీకి 300-400 కోట్లు, 3 నుంచి 400 కోట్లు, కాలేజీ పట్టుకుంటే 500 కోట్లు వచ్చినాయి మనకు. అంటే ఒక సంవత్సరం లోపల 500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే అర్జెంట్ అవసరం ఉన్నాయో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా మన కోట్ల రూపాయల వరద వస్తుందని చెప్పేసి మీ అందరికి భావిస్తూ ఉన్నాను. ఒకటే, ఇప్పుడు పెద్దలు అన్ని క్లుప్తంగా చెప్తారు మీకు, ఎందుకంటే మేము చెప్పొచ్చు, కానీ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మనం ఇలా 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు మనం చేసి చూపించడం జరిగింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ భూపతి రెడ్డి గారు, ఇద్దరు ఆర్నిషాలు కృషి చేస్తుంటూ, ఇద్దరు సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. మనం ఎక్కడ కూడా ఆగట్లేదు, ఆగం కూడా. కానీ మాట ఇచ్చి తప్పేది కాదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు చెప్పిండ్రు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, అల్లుడు వస్తాడు, మేకలు వస్తాయి, ఏడుంటాయి, కోడి ఏడగమ్ముతామన్నారు. వాళ్ళు ఎటువైనరో ఈరోజు ఆ డబల్ బెడ్రూమ్లు ఎటువైనాయో. ఈరోజు దర్పల్లి గ్రామానికి నాకు తెలిసి 100 ఇండ్లు ముగ్గు వస్తారు ఇప్పుడు రేపు 4-5 రోజులలో. అంటే పేద ప్రజలకి 100 ఇండ్లు తీసుకొచ్చిన ఘనత అంటే ఇలా భూపతి రెడ్డి గారికి దక్కిందా లేదా? 10 సంవత్సరాలు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. పేదోడు ఒక ఇల్లు కట్టుకోలేదు, పేదోడు ఒక ఇంట్లో ఉండలేదు. మరి వాళ్ళైతే బంగ్లాలు కట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ మీరు అవన్నీ ఆలోచించాలా. ఇది పేదల ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే పేదలతో కలిసిమెలిసి ఉండి కష్ట సుఖాలు చూసుకొని అందరినీ కలుపుకొని పోయే విధంగా పనిచేస్తారని చెప్పేసి నేను మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన దర్పల్లి మండల నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన ప్రియతమ నాయకులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారిని తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన దర్పల్లి మండలంలోని ఉదయం నుండి పలు గ్రామాల్లో గోవిందపల్లి, ఇందిరానగర్, తర్వాత మోయిన్ సాబ్ తాండా, బేలియా తాండా, మేరియా తాండా, ఎస్బీ తాండా, మరి ఇంకా దమ్మన్నపేట కూడా వెళ్ళాల్సి ఉంది. తర్వాత మన దర్పల్లిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ మండలానికి రావడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, మరి మాజీ సర్పంచ్ పిట్టపల్లి గంగారెడ్డి గారు, కృష్ణ గారు, మరి మన సురేందర్ గౌడ్ గారు, సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్గా మంత్య గారు, గంగారెడ్డి గారు, మరి మీ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి మరి చెన్మల్ నర్సయ్య గారు, శ్రీనివాస్ గారు, మరి యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ లీడర్ అయినటువంటి తమ్ముడు నరేష్ గారు,
అందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి ఆఫీసర్లకు, మీ గ్రామ పెద్దలారా, ముఖ్యంగా ఇక్కడ ముందు కూర్చున్నటువంటి మా అక్క చెల్లెలు మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చి 15-16 నెలలైంది. 15-16 నెలల్లోనే మన దర్పల్లి మండలం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడానికి ఏం అతిశక్తి కాదు. ఇవాళ ఈ నెల రోజుల్లోనే నేను 3 సార్లు రావడం జరిగింది. ఒకసారి మన రామడుగు, దుబ్బాక ఆ బెల్ట్ అంతా కూడా తిరిగినాం. ఇంకొకసారి ఉన్నాజ్పేట, సీతాయిపేట, తర్వాత తాండలు, కొట్టాలపల్లి దాకా వెళ్ళడం జరిగింది. ఇవాళ దమ్మనపేట నుండి మరి గోవిందపల్లి, దర్పల్లి ఈ సరౌండింగ్ గ్రామాలు కూడా తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో ఈరోజు అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజ్లు, అదేవిధంగా మరి అంటే గ్రామ పంచాయతీ భవనాలు, సబ్ సెంటర్స్, ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ గోవిందపల్లిలో 1,72,00,000 రూపాయలతోని మరి పనులు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఇందిరానగర్లో 31 లక్షల రూపాయలు, దర్పల్లిలో 9,48,00,000 రూపాయలు, మరి మొయిన్సాబ్ తాండాలో 28 లక్షలు, బేలియా తాండాలో 31 లక్షలు, మేరియా తాండాలో 26 లక్షలు, మరి ఎస్బీఐ తాండాలో 47 లక్షలు, దమ్మనపేటలో 73 లక్షలకు మొత్తము 12,99,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ చేసుకుంటా ఉన్నాం. ఇది మరి ఇవాళ తెలంగాణకు కేసీఆర్ చేసేటువంటి అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ మీద తల మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసిపోయింది కేసీఆర్. మొత్తం తెలంగాణను, ధనిక తెలంగాణను ఇస్తే ఇలా అప్పుల తెలంగాణ చేసి ఇచ్చిపోయిండు. మరి 10 సంవత్సరాలలో ఏం చేసినావయ్యా కేసీఆర్ అంటే, మొత్తం నేను దోచుకున్నా, మా బిడ్డ, అల్లుడు, కొడుకు అందరికి పదవులు ఇచ్చుకున్నా, మరి అందరికి కూడా ఫామ్ హౌజులు కట్టించిన అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ లేక కాళేశ్వరం కట్టినా అని చెప్తా ఉన్నాడు. కాళేశ్వరం ఆయన హయాంలోనే కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయింది. మీరు ఒకసారి గమనించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, నా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కానీ, మన పోచంపాడు ప్రాజెక్టు కానీ, మరి కట్టి 60-70 ఏళ్ళు అయినా కానీ ఇంత చెక్కు చెదరలే. ఇంకొక 100 సంవత్సరాలైనా చెక్కు చెదరాయి. మరి ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం మామూలుగా కాదు, 95 లక్షల కోట్లు పెట్టింది ఖర్చు. 95 లక్షల కోట్లు ఖర్చు పెడితే మరి అది 3 ఏళ్ళకే కూలిపోయింది. మనం చూస్తాం ఇలా దర్పల్లిలో పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మేస్త్రీలు కట్టినాయి, ఇంజనీర్లు కట్టినాయి కావు. మరి ఒక మేస్త్రీ కట్టిన ఇల్లే బందోబస్తుగా 50 ఏళ్ళు ఉంటుంది. మరి వాళ్ళ మన పెద్ద ఇంజనీర్ చెప్పుకునే మరి కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలకి మునిగిపోయింది, కూలిపోయిందంటే దాంట్లో ఎంత అవినీతి జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. మొన్ననే చూసాం మనం, కాళేశ్వరంకి ఒక ఇంజనీర్ ఉంటాడు, ఈఎన్సీ అని, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటారు, ముఖ్యమైన ఇంజనీర్, పెద్ద ఇంజనీర్. ఆయన మొన్న ఏసీబీలో దొరికిండు. ఆయన ఆస్తి విలువ 200 కోట్లు. ఒక ఇంజనీరే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో 200 కోట్లు సంపాదించిందంటే ఇక మరి కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోసుకున్నదో మీకు అందరు కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఎన్నైనా చూడండి, గొర్రెల స్కాము, అదేవిధంగా చేపల స్కాము, హైదరాబాద్ భూముల స్కాము, మరి కాళేశ్వరంలో స్కామే. ఇక దేంట్లో చూసినా స్కామ్లే. మరి ఇలాంటి పరిస్థితులలో కూడా ఎంట్రీ లేదు. ధర్నా చౌకుని ఎత్తేసారు. సో ఇలాంటి సందర్భంలో ఇలా ప్రజాపాలన వచ్చిన తర్వాత మనము సెక్రటేరియట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మీరు చూడండి. ఇవాళ సెక్రటేరియట్ పోతే ఒక్కొక్క మంత్రి పేషీ దగ్గర 100 మంది ఉంటారు. అదే ప్రగతి భవన్ను మనం ఓపెన్ చేసి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు మీద అక్కడ మరి ప్రజలకు అందుబాటులో ప్రజావాణిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌకును కూడా మనము మరి ఓపెన్ చేసుకొని మరి ఇలా ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు. మనం ప్రజలకు వాగ్దానం ఇచ్చినాం. మరి ఇందిరమ్మ పార్టీ ఇది. మరి ఇందిరమ్మ మనమడు రాహుల్ గాంధీ వచ్చి మాట ఇచ్చిందంటే మాట తప్పద్దు అని చెప్పి 6-100 అయినా మనం చెప్పింది చేయాలని చెప్పి మరి పైసా కూడబెట్టి మనం 15 నెలల్లో ఒకటి చేసుకుంటూ వస్తాము.
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులకు చెప్తా ఉన్నాం, గతంలో చెప్పారు పేదోడు కేసీఆర్ మన్మడు ఏదైతే బియ్యం తింటాడో పేదోడు మన్మడు కూడా అదే తినాలని చెప్పి మాట్లాడిండ్రు. కానీ 10 ఏళ్ళైంది ఎక్కడ కూడా సన్న బియ్యం బియ్యలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఉగాది నుండి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున 52 రూపాయలు కొని మరి మీకు అందరు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 3 కోట్ల మంది జనాభాకి ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇలా ఈ వేదిక మీద ఉన్నటువంటి భూపతి రెడ్డి ఏం బియ్యం తింటాడో, గంగారెడ్డి ఏం బియ్యం తింటాడో, బాలరాజు గారు ఏం బియ్యం తింటారో అదే బియ్యం ప్రతి పేదవాడు తినాలి 3 పూటలు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళ నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ సర్వే జరిగింది, ఆల్రెడీ మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. దగ్గర 90 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇవ్వబోతా ఉన్నాం ఒక నెల రోజుల్లోనే. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదవాడు 3 పూటల పెరుగన్నం తింటాడా, పప్పన్నం తింటాడా, మరి కడుపు నిండా 3 పూటలు సన్న బియ్యం తినాలి. పేదల పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నా మధ్యాహ్న భోజనం ఉన్నా సన్న బియ్యం తినాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇవాళ మహిళలకు గతంలో చారణ మితి లేకుండా లోన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇవ్వలే, మితికి మితి మీరే కట్టుకున్నారు. బ్యాంకులలో అప్పు ఎక్కువైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ మహిళా స్వశక్తి పేరు మీద మీకు అందరు కూడా తెలుసు, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకొని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు మరి 1 కోటి మంది మహిళలకు రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇలా మహిళలు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు అవుతూ ఉన్నారు, పెట్రోల్ బంకులకు ఓనర్లు అవుతూ ఉన్నారు, మరి రైస్ మిల్లకు గిడ్డంగులు కూడా ఓనర్ అవుతూ ఉన్నారు. ఇలా సోలార్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వం అమ్ముతూ ఉన్నారు. ఇంతకుముందు ఓన్లీ పాల కేంద్రాలు, కోళ్ళ పెంపకాలకు ఇవి చిన్నవి ఉండేది. ఇవాళ మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఇంకా గిడ్డంగులు కట్టుకోవచ్చు, రైస్ మిల్లు కూడా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న వ్యాపారం చేసుకోవచ్చు. ఇవాళ కలెక్టరేట్లో కూడా ఇక క్యాంటీన్ నడిపించేది మహిళలే. ఇవాళ రేపు మా గంగారెడ్డి గారు మార్కెట్ కమిటీలో పేద రైతులకు అక్కడ వచ్చిన రైతులకు అందరూ కూడా మధ్యాహ్నం భోజనం పెడదాం తక్కువ ఖర్చులో అంటే మహిళా సంఘాలకు ఇస్తున్నాం. ఇవాళ ఐకేపీ వాళ్ళకు పట్లు కొనే కార్యక్రమాన్ని ఇస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలందరికీ కూడా మీరు గమనించండి, 2 లక్షల రూపాయల రుణానికి దానికి లోన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఎవరైనా ఒక మహిళ అకాలంలో మరణం చెందితే ఆమె తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయలు ప్రభుత్వమే కడుతుంది, ఇన్సూరెన్స్ కడుతుంది, మీరు కట్టే అవసరం లేదు. అదేవిధంగా ఏదైనా మహిళా సోదరిమని యాక్సిడెంట్ అయి చనిపోతే మరి 10 లక్షల రూపాయల కుటుంబాన్ని ఆదుకోవడానికి డబ్బులు వస్తున్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచన ఇవాళ ప్రతి మహిళ స్వలంబనతో మహిళ అంటే ఎంపవర్మెంట్ కింద మరి వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. మరి వాళ్ళు తెల్లారేదైనా అవసరం ఉంటే భర్త దగ్గరనో తల్లిదండ్రుల దగ్గరనో లేకుండా కొడుకు పిల్లల దగ్గరనో చేయి చాపకూడదని మరి మీకు స్వలంబన కొరకు ఇదంతా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీకు తెలిసి ఆర్టీసీ బస్సు కూడా ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నాం, చేపిస్తూ ఉన్నాం. 5,000 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు కడుతుంది కాదు, మీ దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, మరి అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకి ఇవాళ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇక్కడ రైతులకు కూడా ఇవాళ మేము ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉచితంగా మరి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఇవాళ పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఇస్తూ 2300 కాడికి కటింగ్ లేకుండా అంటే ఏమంటారు కడత లేకుండా మరి ఏం కొరత లేకుండా ఇవాళ వరి ధాన్యం కొని వారం రోజుల్లో మీకు డబ్బులు ఇస్తూ ఉన్నాం. గతంలో వర్షాకాలంలో మీకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చినాం. ఇవాళ కూడా 500 రూపాయల బోనస్ అన్నవాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క రైతుకు మీరు ఆలోచించండి, ఒక్కొక్క రైతుకు 30 క్వింటాలు పండితే ఒక పంటకు 15,000 రూపాయలు లాభం వస్తుంది. 2 పంటలు అంటే 30,000 రూపాయలు లాభం వస్తుంది 1 ఎకరానికి. మరి ఇవాళ రైతును రాజు చేయడం అంటే ఇదే. పాత స్కీములన్నీ కూడా ఇవాళ ఫార్మర్ మెకనైజేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ పనిముట్లు ఏదైనా ఉన్నా కానీ ఇవాళ మళ్ళా రైతుకు సబ్సిడీలో ఇస్తూ ఉన్నాం. ఇది రైతు ప్రభుత్వం అంటే. ఇవాళ రైతులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. చాలా జాగాలో నాకు పిలిచారు, సార్ ఇవాళ మాకు బోనస్ పైసలు పడ్డాయి, మా దగ్గర దావత్ చేసుకుంటారు మీరు రండి అని. నేను ఎన్ని దాగాలో పోతే బాగుండదని చెప్పి మరి రైతులు సున్నితంగా మీరు చేసుకోండి అని చెప్పడం, రైతులు ఇలా పండుగలు చేసుకుంటాం, ఆర్థికంగా బలోపేతమవుతా ఉన్నారు. ఇవాళ యువకులు మరి గతంలో యువకులకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ మేము 15 నెలల్లోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ బీసీ కేటగరైజేషన్ చేసినాం, అంటే కుల గణన చేసినాం. 1931 కుల గణన జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు 25లోనే జరిగింది. దగ్గర 90 సంవత్సరాల తర్వాత ఇవాళ మరి రాహుల్ గాంధీ నేతృత్వంలో మా అడ్వైస్ కొరకు మరి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇలా కులగణన జరిగింది. కులగణన జరిగి ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏది,
వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళకి అసలు ఇండ్లు ఉందా, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళకి పొలం ఉందా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని కనుక్కొని ఇవాళ 56% బీసీ రిజర్వేషన్ ఉండాలని తేలింది. మరి 56% ఉన్నటువంటి బీసీలను మరి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఒక చట్టం కూడా మనం తెచ్చినాం మొన్న అసెంబ్లీలో. దాంట్లో 2 చట్టాలు ఉన్నాయి. ఒకటేమో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని, రెండోదేమో విద్యా ఉపాధిలో రిజర్వేషన్ ఇవ్వాలని 42% ఇచ్చి మనము దాన్ని కేంద్రంకు పంపించడం ఆర్టికల్ 9లో దాన్ని ఇంక్లూడ్ చేయండి అని. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు, మోడీకి ఇష్టం లేదు ఇలా బీసీ రిజర్వేషన్ పెంచడము. ఇవాళ బీసీలకు రిజర్వేషన్ పెంచితే మరి నష్టం జరుగుతుందని ఆయన భావిస్తూ ఉన్నాడు, ఆయన ఒప్పుకుంటలేడు మోడీ. మరి వాళ్ళకి ఇష్టం లేదు ఇలా బీజేపీ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కూడా 30-40 సంవత్సరాల నుండి జరుగుతున్న ఉద్యమం అది. ఇవాళ జనాభా ఎంత ఉన్నదో, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనమందరము గౌరవించేటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడు, అందరికీ సమాన హక్కులు. ఇవాళ అంబానీకి ఒకటే ఓటు ఉంది, పేదవాళ్ళకు ఒకటే ఓటు ఉంది. అన్నీ కూడా అంటే ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ అందరు కూడా అందరికీ సమానంగా ఉన్నాయి. అందుకే అందరు కూడా సమాన అవకాశాలు కూడా రావాలని చెప్పి ఇవాళ రిజర్వేషన్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో మనకు. మరి ఎస్సీ కేటగరైజేషన్ కూడా మరి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు జరగట్లేదని చెప్పి ఇలా మనము మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 6 నెలల్లోనే మన కేటగరైజేషన్ కూడా మనం పెట్టుకొని ఇవాళ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసుకొని రాబోయే ఇప్పుడు కాబట్టి ఇంకే కాలేజైన సీటు కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీలో కూడా వాళ్ళకు ఎస్సీ కేటగరైజేషన్లో మనం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటొకటి ముందుకు పోతూ ఉంది. ఇవాళ ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. మీకు అందరికీ అర్థం కావాలి స్కిల్ యూనివర్సిటీ అంటే. ఇవాళ చాలామంది పిల్లలు మరి డిగ్రీలు చదువుతున్నారు, ఉద్యోగాలు వస్తలేవు. మరి భార్య పిల్లలు అది దుబాయ్కి పోతా ఉన్నారు, వాళ్ళకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు కార్పెంటర్ ఉన్నాడనుకో ట్రైనింగ్ ఇస్తారు, ఒక స్కూటర్ మెకానిక్ ఉన్నాడనుకో ట్రైనింగ్ ఇస్తారు, ఒక సెల్ ఫోన్ మెకానిక్ ఉండని, ఒక సబ్మెర్సిబుల్ పంప్ మెకానిక్ ఉండని, ప్లంబర్ ఉండని, ఒక మేసన్ ఉండని, ఎవరైనా వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మనం దుబాయ్ పోతే మామూలుగా పోతే 40,000 వచ్చేది, ట్రైనింగ్ ఇచ్చినాక ₹1,00,000 వస్తాయి వాళ్ళకి. ఇది స్కిల్ యూనివర్సిటీలో అక్కడ తీసుకున్నటువంటి ట్రైనింగ్ 100% జాబ్ ఓరియంటెడ్, అంటే 100% ప్లేస్మెంట్. కాబట్టి అలాంటి మన పిల్లలు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులలో వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు. అంటే ఉద్యోగ కల్పన, చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు ఉండొద్దని మరి ప్రభుత్వం భావిస్తుంది. ఇలా పిల్లలందరూ కూడా మరి డ్రగ్స్ మరి అటు ఇటు చెడల వాళ్ళకి అలవాటు పడుతున్నారని ఇవాళ మనం స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాం. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు అన్ని స్కూళ్ళలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగినాయి. మరి ఇక్కడ పిల్లలు డైవర్షన్ అవుతూ ఉన్నారు స్పోర్ట్స్ వైపు. టైం దొరికితే వాళ్ళు యూట్యూబ్లు చూస్తున్నారు. మరి అది కాకుండా మార్గదర్శనం పోతున్నారని చెప్పి వాళ్ళని కూడా మార్పడానికి ఇలా మనం స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాం. ఈ విధంగా అన్ని మార్పు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు గమనించండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నిజంగా ప్రజాపాలన వెలువెళ్తూ ఉంది. ఇంకా ఇవాళ రాబోయే కాలంలో మీకు అందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు, గతంలో పేదవానికి ఇండ్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఒక ఇల్లు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అక్కడ మరి కోడలస్ ఎక్కడ ఉండాలా, బిడ్డస్ ఎక్కడ ఉండాలని మాట్లాడినటువంటి సందర్భం. 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఒక ఇల్లు ఇవ్వాలి. ఇవాళ మీ దర్పల్లిలో కొన్ని ఇల్లు కట్టారు. ఇక్కడ మీ దర్పల్లి ఒక గ్రామంలో, తర్వాత ఇక్కడ మన బీబీపూర్ గ్రామంలో 2 దగ్గరనే కట్టారు. బీబీపూర్ గ్రామంలో ఇచ్చినట్టు ఒక 40 మంది, కానీ మరి దర్పల్లి గ్రామంలో ఇంకా కూడా అలాట్మెంట్ జరగలేదు. ఆ విషయం కూడా నా దృష్టికి వచ్చేది, నాకు తెలుస్తుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మీ దర్పల్లికి ఎంతమంది కట్టుకుంటారో కట్టుకోండి. ఒక 100 ఇండ్లు ఇప్పుడు ఇమీడియట్గా శాంక్షన్ చేసినాం. మీరు ఇమీడియట్గా బుక్ పోసుకోండి, మీకు జాగా ఉన్న వాళ్ళు కట్టుకోండి. మరి మీకు 400 SFT నుండి 600 SFT వరకు మీరు కట్టుకోవచ్చు. అర్హులైన వారందరూ కూడా ఇండ్లు ఇస్తాం. మరి 600 SFT దాటద్దు, 400 SFTకి ₹5,00,000 అవుతాయి. దశ. రెండవ దశలో ఇప్పుడు ఎవరైతే జాగా లేదో వాళ్ళందరూ కూడా మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. దాంట్లో ఏమున్నా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకున్నా, మరి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకున్నా, మరి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా అవన్నీ చేసిన తర్వాత మీకు అందరు కూడా అలాట్ చేస్తాం త్వరలోనే, ఒక 3-4 నెలలనే. కాబట్టి ఇల్లు లేని వాళ్ళకి అది మీరు, అంటే ఇల్లు లేవు ప్లాట్లు లేని వాళ్ళకు, ప్లాట్లు ఉన్న వాళ్ళు మీరు ₹5,00,000 ఇస్తే మీరు కట్టుకోండి. ఇంకా మరి అది సరిపోకుంటే ఇంకా మేము వేరే దగ్గర ల్యాండ్ కూడా కొని మరి 75 గజాల భూమి ఇచ్చి మీకు కట్టిస్తాం. ఈ విధంగా ప్రతి పేదవాడు పక్కా ఇళ్ళలో ఉండాలా, ఇల్లు లేకుండా ఉండొద్దు అన్నది. ఇవాళ దర్పల్లి గ్రామంలో మరి అభివృద్ధి పనులు చూస్తూ ఉంటే ఇలా మీకు మీరు చూడండి, ఇవాళ బైపాస్ రోడ్ అయిపోతూ ఉంది. అక్కడ ట్రైన్ కూడా అయిపోయింది 70 లక్షలతోని. మరి బైపాస్ రోడ్ కూడా డబుల్ అవుతూ ఉన్నది. ఇక్కడ మన రోడ్డు ముందట అది ఇంకా కంప్లీట్ చేసి మొత్తం కూడా సెంట్రల్ లైటింగ్ కూడా అయిపోతూ ఉంది. దర్పల్లి నుండి సీతాపేట రోడ్డు, మన సీతాపేట నుండి ఉన్నాజ్పేట రోడ్డు, సీతాపేట నుండి మద్దల రోడ్డు అయిపోతుంది.
ఇక్కడ నుండి దర్పల్లి నుండి రేకులపల్లి రోడ్డు శాంక్షన్ అయింది. దర్పల్లికి ఎటు చూసిన రోడ్లు ఇవాళ మరి మరమ్మతులు కొత్త రోడ్లు తయారవుతూ ఉన్నాయి. దర్పల్లి అన్నది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతూ ఉంది. ఇవాళ దర్పల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇవాళ అవసరం ఉంటే భవిష్యత్తులో మరి ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు అన్నాం. ఆ రోజు మరి శ్రీకొండ మండలాన్ని దర్పల్లి మండలాన్ని కలుపుకొని ఒక 50 గ్రామాలను కలుపుకొని మరి ఇది కామారెడ్డికి దూరంగా ఉంది, అక్కడ మన కమ్మర్పల్లికి దూరం ఉంది, మరి ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ కూడా దూరం ఉంది. ఈ 2 మండలాలు కలిసి ఒక మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేసామని నేను అన్నాడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యే అడ్డం పడ్డాడు, మనకు అవసరం లేదని చెప్పి. తప్పకుండా మీరందరూ కోరుకుంటే ఇక్కడ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్కు వాష్రూమ్లు అంటే బాత్రూములు లేవంటున్నారు, అదనం గది కావాలంటున్నారు. తప్పకుండా బాలరాజు గారు మీ నాయకులకు చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా తప్పకుండా మీకు ఫండ్ ఇస్తాను. ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్లో మీరు బాత్రూములు కట్టుకోండి, అదనపు రూమ్ కూడా కట్టుకోండి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కావాలంటా ఉన్నారు. ఏది ఇక్కడ అంతా రోడ్డు మీద అమ్ముతా ఉన్నారు. మనము ఆదివారం రాగానే ఎంత మొత్తం బిజీ ఉంటుంది, బస్సులు కూడా పోరాదు, మనకు నడవరాదు. నేనన్నా ఈ జాగంతా కూడా మీ గ్రామస్తులు ఒప్పుకుంటే మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి. ఇదంతా కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కింద చేద్దాం. మంచిగా 2 అంతర్గతం బంగ్లా కట్టుకొని ఇలా కూరగాయలు అమ్ముకోవడానికి, మాంసం అమ్ముకోవడానికి, చేపలు అమ్ముకోవడానికి అన్నీ కూడా ఇక్కడ ఒక మార్కెట్ కాంప్లెక్స్ కట్టుకుంటే మీరు రోడ్డు మీద అమ్ముకునే అవసరం లేదు, ఇక్కడనే అమ్ముకోవచ్చు. తప్పకుండా నేను శాంక్షన్ చేయిస్తాను. మీరు అందరు కూడా ఒకసారి కూర్చొని మన గ్రామంలో కూర్చొని ఒక తీర్మానం ఇవ్వండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంది. సెంటర్లో ఉంది, ప్రతి ఒక్కరికి నడుచుకుంటూ వచ్చి కూరగాయలు కొనుక్కొని పోవచ్చు. సో ఈ విధంగా అది కాకుండా సెంట్రల్ లైటింగ్ అన్నారు చెప్పాము. సాకలో చేసి అక్కడ మన ఏది ఈ గోసంగి కాలనీ వచ్చి ఒకసారి అక్కడ చూస్తే ఏమీ లేదు. పాపం వాళ్ళు అన్నారు మాకు రోడ్లు కావాలి సార్ అంటే వాళ్ళు 25 లక్షలు పెట్టి రోడ్డు పెట్టుకున్నాం. మనం శంకుస్థాపన తీసుకున్నాం. కాబట్టి దరిపల్లి గ్రామాన్ని ఎక్కడ రోడ్డు లేకున్నా, ఎక్కడ మోరీ లేకున్నా మరి ఇంకా 1 కోటి రూపాయలుగా 2 కోట్లు కానీ ఇక్కడ గ్రామాన్ని ప్రతి గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మరి మేము తీసుకుంటాం. తప్పకుండా దర్పల్లి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలనేది నేను కోరుకుంటాను. ఇంకొకటి చెప్తా ఉన్నారు, ఇక్కడ పశువుల దవాఖాన కూడా చాలా కూలిపోయే పరిస్థితి ఉంది. మరి దానికి కూడా వెంటనే ఒక ఎస్టిమేషన్ వేయించి మరి పశువుల దవాఖాన కూడా అవసరం ఉంటే కొత్తది నిర్మాణం చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఒకటే కాదు, ఏది అవసరం ఉన్నా దర్పల్లి గ్రామానికి చేస్తాం. మీరు ఆలోచన విధానం మీరు చూడండి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు గత 10 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని కూలగొట్టేయాలంటున్నారు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ విలన్ అంటా ఉన్నాడు కేసీఆర్. మరి దేనికి విలను? తెలంగాణ ఇచ్చినందుకు విలనా, లేకుంటే సన్న బియ్యం ఇచ్చినందుకు విలనా, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుక, రైతులకు బోనస్ ఇచ్చినందుక? దేనికి పడగొడతారు కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నాను. ప్రజలు ఎన్నుకోలేదా కాంగ్రెస్ పార్టీని? 65 సీట్లతోని అబ్జల్యూట్ మెజార్టీతో ఇవాళ అధికారాన్ని ఉన్నాం మేము. మీ అందరి దయతో 5 సంవత్సరాలు కూడా మీ అధికారం ఇచ్చారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎక్కడ మోసం చేసినాం? మీరు 10 ఏళ్ళు ఏం మేము చెప్పినవి కూడా 5 ఏళ్లలో చేస్తామని చెప్పినాం. మీరు 5 ఏళ్ల తర్వాత కూడా మేము చెప్పినని చేయకుండా మీకు అడిగే హక్కు ఉంది. అప్పుడు మీకు సమాధానం చెప్తాం, కానీ ఎవడో రోడ్డు మీద పెట్టి టీఆర్ఎస్కో బీజేపీకో సమాధానం చెప్పే అవసరం మాకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు పిల్లాడు పుట్టగానే నడవడానికి కూడా 1 ఇయర్ అవుతుంది. మనం వీళ్ళకు అన్ని చదువుకునేసరికనే సంవత్సరం అవుతా ఉంది ఎవరు చేసిన పనులకు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామంటే తెలంగాణ ఆగమైపోయిందంట మాట్లాడుతారు కేసీఆర్. మొన్న ఎవరు ఆగమైండు? తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం ఆగమైంది. బిడ్డ జైలుకు పోయింది, ఈయనేమో ఫామ్ హౌస్లో అన్నాడు. ఇక కొడుకు ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు. ఇక అగ్గిపెట్ట హరీష్ రావు అయితే మీకు సంగతి తెలుసు, అది పిస మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండో తెలియదు. అంటే మొత్తం కుటుంబం అంతా పిస అయిపోయారు. అధికారం కోల్పోయిందని చెప్పి ఏం మాట్లాడుతున్నారో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది ఆ మతిస్థిమితం కోల్పోయినటువంటి కుటుంబాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. చాలు, మీరు 10 ఏళ్ళు చేసిరు, ఏం చేసిరు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చిరా? కొన్ని పొలాలకు నీళ్ళు ఇచ్చిరా? ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిరా? ఏమి ఇవ్వలే. ఆ రోజు మాట్లాడారు గుంటకు నీళ్ళు ఇస్తాం, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు పోచంపాడు ప్రాజెక్టు నుండి మనకు 25 టీఎంసీల వాటర్ మనకు అలకేట్ చేసి మన ఉమ్మడి జిల్లా అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు అలొకేషన్ జరిగింది. అప్పుడే 90% వర్క్ అయిపోయింది. ఒక 1,800 కోట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తే ఇలా 300 కోట్లు కంప్లీట్ అయితే 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు రీడిజైన్ పేరు మీద మరి 3,000 కోట్లకు దాన్ని ఎస్టిమేషన్ పెంచి 10 ఏళ్ల తర్వాత నీళ్ళు లేకుండా చేసి ఇలా పొలాలు ఎండిపోతున్నాయని మాట్లాడారు. దేనికి ఎండిపోతున్నాయి? ఇవాళ గ్రౌండ్ వాటర్ లేకుండా మరి నువ్వు అదే ప్రాజెక్టు కడితే ఇలా పొలాలు ఎండిపోకపోతుండే కదా. ఇక ఇదే ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ మన కంప్లీట్
మరి ఇక ప్రాణేత చెవిలో లేకపోయినా కానీ ఇవాళ మనం రికార్డు పంట పండించినటువంటి ఘనత మరి రైతులది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి సహకారం రైతులకు ఇచ్చింది. ఇవాళ పంట గ్యారంటీ, కొనుగోలు గ్యారంటీ ఇస్తున్నాం, మార్కెట్ గ్యారంటీ ఇస్తూ ఉన్నాం, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్లనే ఇవాళ రైతులు మన ఉత్సాహంగా పంట పండిస్తూ ఉన్నారు. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలోనే 12 లక్షల మెట్రిక్ టన్నులు పండుతూ ఉన్న పంట. మొత్తం తెలంగాణలో 2 పంటలు కలిసి 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండడం అనేది ఒక చరిత్ర భారతదేశంలోనే. మనకంటే 10 టైమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇంత పంట పండుతలేదు. మరి ఇది మరి ప్రభుత్వం సాధించిన ఘనత కదా, రైతులు సాధించిన ఘనత కదా. కాబట్టి ఇవాళ ఏ మాత్రం కూడా టీఆర్ఎస్లకు అధికారమే లేదు కాంగ్రెస్ విమర్శించేది. ఇక బీజేపీ అయితే అది భారతీయ జూటా పార్టీ. మొన్న ప్రధానమంత్రి అంటున్నాడు హైదరాబాద్లో పులులు కనబడ్డాయి, ఏనుగులు కనబడ్డాయి అంటాం. హైదరాబాద్లో పులులు ఏనుగులు ఉన్నాయా? మరి ఆయన జూకు పోయిండేమో కానీ మాకైతే కాలేదు. నేను హైదరాబాద్ రెగ్యులర్ పోతుంటే వస్తుంటే మాకు ఇల్లు కూడా ఉన్నాడు. నేను చదువుకున్నది 10 ఏళ్ళు ఆనే, కానీ హైదరాబాద్లో నాకు పులులు కనబడలే, ఏనుగులు కనబడలే, ప్రైమ్ మినిస్టర్ కనబడ్డాయంట. అంటే అంత అబద్ధాలు. ఇవాళ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఇవాళ బీజేపీ వాళ్ళు చేస్తున్నది మరి నలుగురు గుజరాతీల మీద నడుస్తూ ఉన్నది. ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా అమిత్ షా, అదేవిధంగా అదానీ అంబానీ, నలుగురు గుజరాత్ వాళ్ళతోనే మన భారతదేశం మొత్తం కూడా ఇలా శాసిస్తూ ఉన్నారు. ఇవాళ మన దగ్గర ఎన్నికైన ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఇంటి దొంగలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మన కొరకు తెలంగాణ కొరకు పనిచేయరా బాబు అంటే గుజరాత్ వాళ్ళకి పనిచేస్తూ ఉన్నారు. గుజరాత్ వాళ్ళకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఎందుకు నేను గులాంగిరి చేస్తున్నారు అని అంటున్నంటే, ఇవాళ మనం ₹1 ఇక్కడ నుండి మనం పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పంపిస్తే మనకు 42 పైసలు మాత్రమే ఇస్తున్నారు. 58 పైసలు ఉత్తరప్రదేశ్, బీహార్, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పెట్టుకుంటా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ₹1 పంపిస్తే ₹6 ఇస్తున్నారు. గుజరాత్ వాళ్ళు ₹1 పంపిస్తే ₹4 ఇస్తున్నారు. అదే బీహార్లో ₹1 పంపిస్తే ₹7 ఇస్తున్నారు. మనం ₹1 పంపిస్తే 42 పైసలు మనకి ఇస్తూ ఉన్నారు. అంటే మన పైసలు, మనం ట్యాక్స్ కట్టిన పైసలు ఇక్కడ పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకుంటా ఉన్నారు. మనకు మోసం చేసినట్టు కాదా? మనం ఏమైనా మోడీ జేబులోకి వెళ్ళి పైసలు అడుగుతున్నామా? అమిత్ షా జేబులోకి వెళ్ళి పైసలు అడుగుతున్నామా? మేము కట్టిన ట్యాక్స్ మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారా బాబు? మీరు తెలంగాణ ప్రజల వైపు మాట్లాడినంటే గుజరాత్ వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా హైదరాబాద్ అనేది మన గుండకాయ. ముఖ్యమంత్రి గారు ఇలా మూసీ రివర్ను మరి మంచిగా చేద్దామని అనుకుంటున్నాడు. ఓల్డ్ సిటీకి మెట్రో పంపిద్దాం అనుకుంటున్నాడు. హైదరాబాద్ చుట్టూగా రింగ్ రోడ్ వేద్దాం అనుకుంటున్నాడు. ఒక జాతీయ ప్రాజెక్టు కావాలి మాకు ఇరిగేషన్ కొరకు అంటే దానికి పైసలు రాకుండా అడ్డం పడతా ఉన్నాం. ఇవాళ 11 ఏళ్ళు అయింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉన్నదో, రీఆర్గనైజేషన్ బిల్ అంటే అన్నదమ్ములు విడిపోతారు కదా, పెద్ద మనుషులకు ఒకసారి ఈ 3 ఎకరాలు నీకు, ఈ 3 ఎకరాలు నీకు, మరి ఈ 4 రూములు నీకు, ఈ 4 రూములు నీకు అంటారు, రాసుకుంటారు ఒకటి. అట్లనే అలా రాసుకున్నటువంటి రీఆర్గనైజేషన్ బిల్లు అసెంబ్లీ లోక్సభలో పాస్ అయ్యి అలా యాక్ట్గా ఫామ్ అయ్యి రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయినా కానీ అది అమలు కావట్లేదు. మరి అక్కడ ఎవరు ఉన్నారు? 11 ఏళ్ళు ఎవరు ఉన్నారు? ఇదే మోడీ ప్రభుత్వం కదా ఉన్నది. మరి ఎందుకు తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నది? మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి ఇలా మనం అడుగుతా ఉన్నాం. అందుకే వాళ్ళు ఇంటి దొంగలని చెప్తా ఉన్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళు ఇలా కలిసి పనిచేస్తూ ఉన్నారు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళకి బుద్ధి చెప్పారు ఆల్రెడీ. బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇంకా భవిష్యత్తులో కూడా ఉంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అంటే మరి మహిళల పక్షాన, రైతుల పక్షాన, యువకుల పక్షాన పనిచేసి, పెదవుల పక్షాన పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి ఇది ఇందిరమ్మ పార్టీది, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి మీరందరూ కూడా మాట తప్పకుండా చెప్పినని చేస్తాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకా రకరకాలు ఉండొచ్చు, కానీ తప్పకుండా చెప్పిన పని అన్ని కూడా చేస్తాం. మీరు మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇంకా మన గ్రామం కానీ మన ప్రాంతం కానీ అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు అందరూ కూడా మరి ఇంత మన్ను టెండలో కూడా మరి నేను వస్తున్నా అని చెప్పి మరి చెప్తే ఒక రోజులోనే మీరంతా ఇంత పెద్ద మీటింగ్ని ఆర్గనైజ్ చేసి మరి మన దర్పల్లి కాంగ్రెస్ నాయకులకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.
कोताड़ा कोड गुरु दस्ती మరి ఇలా అభివృద్ధి కార్యక్రమంలో రావడం జరిగింది. మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, మరి మీ తాండా వాసులకు, ముఖ్యంగా రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దలు, గ్రామ కమిటీ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా అక్కజళ్ళందరూ కూడా నమస్కారం, రామ్ రామ్. ఈ తాండాకు నేను చాలాసార్లు రావడం జరిగింది. అంటే ఎన్నికల కన్నా ముందు ఎమ్మెల్సీగా కూడా రావడం జరిగింది. సో ఇవాళ ఆ రోజు చెప్పినాం, మన ఒడ్డర కాలనీ కానీ ఈ తాండకు కానీ అది ఏది అవసరం ఉన్నా అన్నీ చేసి పెడతామని చెప్పినాం. ఇవాళ మన ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనము కొంచెం ఇన్కంప్లీట్ ఉన్నా కానీ మనం దానికి పూజ చేసుకొని, అదే ఇక్కడ టెంపుల్ కూడా వెనక కాంపౌండ్ వాళ్ళు కూడా 3 లక్షలు నేను ఇచ్చింది అప్పుడు. తర్వాత ఇంకా ఇక్కడ 20 లక్షలతోనే సీసీ రోడ్డు, 20 లక్షలు ఇది మన. తర్వాత ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు కూడా వచ్చినాయి, మనకు 15 వచ్చినాయి. మీరు ఒక 4 ఎక్కువ కట్టుకున్నా అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మీరు అందరూ కూడా ఎవరైతే భూమి ఉందో మీరు ఇల్లు కట్టుకోండి. నా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పిస్తాం. తర్వాత అయితే ఇంకా ఇప్పుడు భూభారతి చట్టం కూడా వచ్చింది. భూభారతి చట్టం ఏంటంటే ధరణి చట్టానికి మనం తీసేసి భూభారతి చట్టం తెచ్చినాం. దీంట్లో మనం ధరణిలో పార్ట్ బి ఏదైతే ఉందో ఆ పార్ట్ బిలో అంటే ఇప్పుడు మనకు పోడు భూములు, ఏదైనా అసైన్ భూములు, ఇంకేదైనా ఫారెస్ట్ భూములు కానీ ఇంకేదో పార్ట్ బిలో ఉంటే దాంట్లో ధరణిలో మన భూమికి సంబంధించిన ఫిర్యాదులన్నీ కూడా దాంట్లో మనం కంప్లైంట్ చేసుకుంటే మీకు అధికారులే మీ దగ్గరకు వస్తారు. గ్రామ పంచాయతీలకు రెవెన్యూ అధికారులు వస్తారు, సదస్సులు పెడతారు. ఇక్కడ అవగాహన సదస్సులు పెట్టిన తర్వాత మీ ఫిర్యాదులు తీసుకుంటారు. సో జూన్ 2 నుండి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుండి ఈ ఫిర్యాదులు అంటే మన అమలుకి వస్తుంది మన భూభారతి చట్టం. ఆడ మీ గ్రామానికి సంబంధించిన ఏదైనా పోడు భూముల సమస్య ఉంటే కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పాస్బుక్లు మళ్ళీ ఇప్పుడు రిన్వేట్ కాలేదు, మీ పట్టాలు మీకు ఇప్పించి దాని గురించే చెప్తున్నా. పాస్బుక్లు అవి కూడా ఇస్తాము. సో ఇంకా 10% రిజర్వేషన్ కూడా పెంచుతున్నాం. ఇప్పుడు మీ జనాభా 10% ఉందని చెప్పి మన కులగణన మన 10% వెళ్ళింది కదా. సో రిజర్వేషన్ కూడా 10% పెంచుతూ ఉన్నాం మీకు కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేసినా, ఇక్కడ ఇల్లు కట్టించినా, భూమి ఇచ్చినా, రిజర్వేషన్ ఇచ్చినా, ఇలా మీ పిల్లలు చదువుకొని మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అవుతున్నారు, మంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. మరి మీరు కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో ఇదే పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండాలా. మీరు యునానిమస్గా సర్పంచ్ని గెలిపించుకోండి, ఇంకా మీకు అన్నీ చేస్తాం. సరేనా? సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం ఇవాళ రేషన్ కార్డు కూడా అందరికి ఇస్తున్నాం. 2 నెలలు కూడా 2 రోజులు రేషన్ కార్డులు వచ్చేస్తాయి. సన్నబియ్యం అందరు కూడా మంచిగా 6 కిలోలు, చిన్న పిల్లగాడున్న 6 కిలోలే, పెద్దవాళ్ళు 6 కిలోలే, 10 మంది ఉంటే 10 మందికి 6 కిలోలు ఇస్తాం. మంచిగా 3 పూటలు సన్న బియ్యం తినాలని చెప్పి ప్రభుత్వం ఒక కోరిక. ఇప్పుడున్న పిల్లలు కూడా చాలామంది
ఈ రాజీవ్ యువ వికాస్ కింద కూడా అప్లై చేసుకున్నట్టున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మరి సర్వే జరుగుతూ ఉంది. దాన్ని కూడా తప్పకుండా అది కూడా వీలైనంత మటుకు నిజం మీ గ్రామానికి ఎక్కించినాం, ఫండ్ ఎక్కించినాం, ఇండ్లు కూడా ఎక్కించినాం. సో ఇంకా కూడా కావాలంటే కూడా కట్టుకుంటారు ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇద్దాం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారంటే 5 ఏళ్ళ పొడుగా కట్టిన దానికి ఇప్పుడు లేదు ఇంకా. నమస్కారం. కేశవం ప్రతిగచ్చతి శ్రీ కేశవం ప్రతిగచ్చతి. రఘుపతి రామచంద్ర భగవానికి సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయో పురుషస్యేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతా సంవత్సరం దీర్ఘమాయురస్తు. శ్రీమన్నారాయణ అలా రావాలా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాడు.